up. Yes. హాయ్ అండి, నేను మీ CMFT యోగానంద్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మేము గతంలో చేసిన ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా, మార్షల్ ఆర్ట్ ఫిట్. CMFT అంటే ఏంటి? ఏ కాంబాట్ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్. అంటే మార్షల్ ఆర్ట్స్ ద్వారా మనకి ఫిట్నెస్ని ఇస్తాం అన్నమాట. జనరల్ ఫిట్నెస్ రకరకాల ఫిట్నెస్ ఉన్నాయి కదా, అవి కాకుండా ఇది మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ ద్వారా వచ్చే ఫిట్నెస్. ఇది చాలా గొప్పది, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ ఫిట్నెస్ ఒకసారి మనకు వచ్చింది అంటే కనుక వయసు అయిపోయినా కానీ అది మైండ్లోంచి పోదు, బాడీలోంచి పోదు. అంత గొప్పదనంగా ఉంటుంది ఈ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్. అందు గురించి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది మార్షల్ ఆర్ట్ చేయండి అని. సో అది ఎలా ఉంటుందని కొన్ని వీడియోస్ ఈరోజు మీకు పెట్టాలనుకుంటున్నాను. చూడండి. అంటే వయసుని తగ్గ ప్రాక్టీస్ ఉంటుంది. చిన్న వయసు ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ వర్కౌట్ చేపిస్తాం. పెద్దవాళ్ళకి ఏంటంటే సింపుల్ వర్కౌట్తో వాళ్ళని గ్రాడ్యువల్గా మంచి పొజిషన్ తీసుకొస్తామంట. అంటే మంచి స్టామినా ఇంక్రీజ్ చేస్తాం. స్టామినా అవ్వాలి, మజిల్ బిల్డ్ అవ్వాలి, ఇవన్నీ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా హెల్తీగా ఉండాలి. మనకి హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా ఇది కాదు. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా వయసు అయిపోయినా ఏమైనా కానీ హెల్తీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉంటే తర్వాత వెయిట్ లాస్ అది తర్వాత విషయం. కాదు 6 ప్యాక్ కావాలి అంటే జిమ్కి వెళ్ళిపోండి, ది బెస్ట్ వే. ఓకే, లేదు ఫిట్నెస్ కావాలి, ది బెస్ట్ ఫిట్నెస్ కావాలి, మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ రావాలి అంటే ఒకే ఒకటి మార్షల్ ఆర్ట్స్. ఏ కరాటే, కుంఫు, కిక్ బాక్సింగ్, థాయిక్వాండో, ఎలాంటి రకరకాల జుజుట్సు, ఐకిడో, రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి కదా. అంటే మన ఇండియాలో దగ్గరలో ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్న ఆర్ట్లు ఇవి. ఈ వాటికి చాలా ఉన్నాయి. కేరళ సైడ్ వెళ్ళిపోతే కళ్ళరెప్పటిగా రకరకాల ఆటలు ఉన్నాయి. కర్రసాము, ఇవన్నీ కూడా చాలా మంచిది. ఏం చేసినా కానీ ఇవన్నీ కూడా యుద్ధ విద్యలే. ఇవన్నీ కూడా యుద్ధ విద్యలే. దీంట్లోనే రెజ్లింగ్ ఉంది, బాక్సింగ్ ఉంది. చాలా మంచి మంచి ఆర్ట్స్. ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుందంటే మీకు సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది, ఫిట్నెస్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా చాలా చాలా ఉంటుంది. అదే మీరు ఫిట్నెస్ చేశారనుకోండి, ఓన్లీ బాడీ ఫిట్ అవుతారు, మైండ్ ఫిట్గా ఉంటుంది. ఇది అలా కాదు. మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల మీకు మైండ్ ఫిట్, బాడీ ఫిట్, ఓకే, సెల్ఫ్ డిఫెన్స్, అసలు A to Z మీరు దీంట్లో చేయగలరంటే ఒక మార్షల్ ఆర్ట్స్. సో మార్షల్ ఆర్ట్స్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సాటర్డే 12 దాటిపోయింది టైం కూడా. ఇప్పుడు నేను షూట్ చేసి ఎడిటింగ్ చేసుకుని తమిళన్స్ చేసుకుని మళ్ళీ రేపు మార్నింగ్ పెట్టాలి. ఇవాళ మళ్ళీ నాకు శివరాత్రి తప్పదా. ఓకే, మంచి వీడియో పెడుతున్నాను. మేము గతంలో చేసినాయి. అంటే నేను గతంలో ఒక జిమ్లో వర్క్ చేశాను ఫస్ట్ టైం అన్నమాట. నేను ఎప్పుడూ ఎక్కడ వర్క్ చేయలేదు, ఒకే ఒకసారి వర్క్ చేశాను. అంటే ఆ జిమ్ ఓనర్ ఆయన వచ్చి మాకు బాగా తెలిసిన ఆయన అనమాట. ఆయన రమ్మని రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వెళ్ళడం అయింది. వండర్స్. అక్కడున్న జిమ్లో ఉన్న క్లయింట్స్ అందరూ కూడా ఒక అద్భుతమైన స్టూడెంట్స్ మాకు వచ్చారు. అప్పట్లో చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. అందులో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మీకు. చూడండి, ఈరోజు వీడియోస్ చూడండి, అన్ని కూడా చాలా బాగుంటాయి. అంటే మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ఏంటి, మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి, ఏ వయసు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు, గ్రూప్ ట్రైనింగ్స్ ఎలా చేస్తున్నారు, ఇండివిజువల్ ట్రైనింగ్స్ ఎలా చేస్తున్నారు, ఓకే, వాళ్ళని ఏ విధంగా మేము మోటివేట్ చేస్తున్నాం అనే అన్నీ ఉంటే జత నోటీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడంతా కూడా జూనియర్ లెవెల్లో చేసే ఫిట్నెస్ ట్రైనింగ్. ఇదంతా కూడా మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్, కిక్ బాక్సింగ్లో ఇస్తున్న ఫిట్నెస్ నేను. సో అక్కడ చూడండి, అందరూ కూడా 1 month సీనియర్టీ ఉన్న వాళ్ళు అందరూ కూడా అసలు 1 monthలోనే వాళ్ళందరూ కూడా ఫర్ డే వచ్చి 300 to 500 క్యాలరీస్ ఈజీగా బర్న్ చేసే కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్ అందరూ అద్భుతంగా చేస్తారు. ఇందులో ఆర్టిస్టులు ఉన్నారు, యాక్టర్స్. ఈయన వచ్చి చరణ్ గారు, మా సీనియర్ స్టూడెంట్, ఫ్రీ శిష్యుడు. ఒక అమ్మాయి కూడా ఆర్టిస్టు, పక్కన ఆయన కూడా ఆర్టిస్ట్, ఈయన కూడా ఆర్టిస్ట్. వచ్చి AR రెహమాన్ గారు శిష్యుల అమ్మాయి. వీళ్ళిద్దరు కూడా మా స్టూడెంట్స్ ఇద్దరు కూడా మంచి బ్లాక్ బెల్ట్స్, సీనియర్ మోస్ట్లు. అండ్ ఇప్పుడు బ్లాక్ బెల్ట్స్, అప్పుడు జూనియర్స్ వాళ్ళిద్దరు కూడా. ఓకే, చూడండి, మూమెంట్స్ అన్ని చాలా బాగుంటాయి. కంప్లీట్ బాడీ అంతా కూడా కదిలిపోయే సబ్జెక్ట్ ఇది అంతా కూడా. దీంతో పాటు మధ్యలోనే మళ్ళీ పుషప్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ఐటమ్ మూమెంట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి హ్యాండ్స్కి, లెగ్స్కి, అబ్డామిన్కి మూడింటికి కలిపి ఒక కాంబినేషన్ చేస్తున్నాం మనం. చూసారు అక్కడ. అట్ ది సేమ్ టైం బ్యాక్, లోవర్ బ్యాక్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఎంటైర్ మొత్తం బాడీ అంతా కూడా మనం కదలటమే కాకుండా ఫిట్ అయిపోతుంది అక్కడ.
ఓకే. ఆ ఆ విధంగా ఉంటుంది ఫిట్నెస్. అది మనకు తెలియదు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు చేసే పంచ్ మీద, కిక్ మీద ఉంటుంది. కానీ అక్కడ బాడీలో వచ్చే రిజల్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అంతేగా. ఓకే. ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ఆర్టిస్ట్లే. బ్రేక్ వచ్చాడు, చిన్న బ్రేక్ ఇవ్వడం, మళ్ళీ ప్రాక్టీస్ అంటే 45 minutes to 1 hour. ప్రతి ఒక్కరు కంపల్సరీ 1 hour ప్రాక్టీస్ తర్వాత లాస్ట్లో కంపల్సరీ మెడిటేషన్ ఉంటుంది అందరికీ కూడా. ప్రతిరోజు మెడిటేషన్. ఇప్పుడు కిక్ కిక్ చేంజ్ అయింది. ఓకే. డిఫరెంట్ కిక్ అంటే జూనియర్ లెవెల్లో ఉండే కిక్స్ వేరే ఉంటాయి, సీనియర్ లెవెల్ కిక్స్ వేరే ఉంటాయి. ఈజీగా చేయొచ్చు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ జంప్ చూసుకుంటూ ఇది కార్డియో వర్కౌట్. లైక్ అంతా కూడా కంప్లీట్గా కార్డియో వర్కౌట్. ఇది స్కిప్పింగ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఎలా ఉందో బర్ఫీ స్కిప్పింగ్ దానిలాగా ఉంటుంది ఇది కూడా. ఓకేనా. దీన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ లెగ్స్ వచ్చి యాక్స్ కిక్. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ చేంజ్ అయిపోయింది. ఓకే. ఇవంతా కూడా ఏమవుద్ది, లోవర్ బ్యాక్కి మంచి ఎక్సర్సైజ్ అంతా కూడా. అంటే వీళ్ళు జూనియర్స్ యంగ్స్టర్స్ కాబట్టి ఈ సబ్జెక్ట్ ఉంది. అదే పెద్దవాళ్ళు ఉన్నారంటే కనుక వాళ్ళకి మళ్ళీ సబ్జెక్ట్ చేంజ్ అయిపోతుంది. ఎలాంటివి ఉండవు, ఇక కాళ్ళు అంతా పైకి లేపడాలు ఉండవు. వాళ్ళు సింపుల్గానే ఉంటుంది. అంటే వాళ్ళు ఏమైతే చేస్తే సేఫ్ సైడ్లో ఉంటారో అది మాత్రం చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పెద్దవాళ్ళు కూడా చేశారు. దీంట్లో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాక్టీస్ కూడా ఒకసారి మీరు నోటీస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇటే మా మేడం ఉన్నారు చూడండి. అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్నారు కదా, చాలా గొప్ప మేడం ఆవిడ, డాక్టర్ గారు. యువతలు ఇంకా ఆయన రెడ్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయన ఒక ఎంపీ గారికి బ్రదర్, ఆయన సొంత బ్రదర్. ఆయన అసలు ఎక్కడ తగ్గరు ప్రాక్టీస్. వీళ్ళిద్దరైనా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చారంటే మొత్తం అట్మాస్ఫియర్ మారిపోద్ది, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రాక్టీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. చూడండి వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు కదా, 60+ 65+ అన్నారు. చూడండి సింపుల్గా అంతే స్టాండింగ్లోనే. ఈ అబ్బాయి మా స్టూడెంట్, మీకు తెలుసు కదా. అంటే యంగ్స్టర్ చేసే వర్కౌట్ ఇది అనమాట. యంగ్స్టర్ చేసేది ఒక 1 month తర్వాత నెమ్మగా ఇవన్నీ కూడా ఇండివిజువల్గా చేస్తాం ఫస్ట్. తర్వాత దీనికి కాంబినేషన్ యాడ్ అవుతుంటాయి. ఒక కాంబినేషన్కి వచ్చి ఇది ఉంటుంది మీకు. ఇది బాగా సీనియారిటీ బ్లాక్ బెల్ట్ లెవెల్ ఉంటాయి కదా, లిఫ్ట్ చేస్తే ఉండదు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జూనియర్స్ కాబట్టి ఇంతవరకు. ఓకే. ఇంతవరకు ఉంటాయి అంతే. నెక్స్ట్ చేసే జంప్ మాత్రం ఉండదు. అసలు మీరు దాని గురించి టెన్షన్ పడుతూ ఆలోచించవద్దు. ఇంట్లో పని సరే, గార్డెనింగ్ వర్క్ అని, ఇంకా మీకు తెలుసు కదా, శరీరం అంతా కూడా కదిలేటువంటి పని ఏమైనా సరే చేయండి. చేస్తేనే మీరు హెల్తీగా ఉంటారు. ఈ కండరాలు కదిలితేనే ఆ కండలకు మంచి శక్తి అనేది మనం ఇవ్వగలుగుతాం. ఏమీ చేయకుండా ఉంటే, ఇప్పుడు చాకు ఉంది, చాకుని వాడుతుంటేనే అది షార్ప్ అవుద్ది, అవునా? లేకపోతే ఏమవుద్ది, మొండిగా అవుద్ది, అది ఏది తెగదు. అలాగే లైక్ సేమ్ మన బాడీ కూడా, మన శరీరం కూడా చేస్తూ ఉంటేనే కండరాలు అనేది ఆ గ్రోత్ వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే లూజ్గా అయిపోయి ఫిట్ లేకుండా మనం ఏ పని చేయలేని పొజిషన్లోకి వెళ్ళిపోతాం. అలా వద్దు. ఏదో రకంగా మీరు ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇవ్వండి, ఈయన కూడా ఆర్టిస్ట్ అయినా, చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినా, ఫైటర్ యాక్చువల్గా. అలాగే మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు. టెంపర్ సినిమాలో బాగా మంచి పేరు వచ్చిందంటే ఎన్టీఆర్తో, జూనియర్ ఎన్టీఆర్తో చేసినప్పుడు ఆయన కూడా చేస్తున్నారు కిక్ బాక్సింగ్. ఇవ్వండి, ఈవిడ కూడా ఒక ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్ ఇవిడి. ఇన్ని చాలా లాంగ్వేజ్లో చేశారు ఇవిడి. శాలిని గారని చాలా మంచి స్టూడెంట్ మాకు ఇవిడి. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వరు ప్రాక్టీస్ విషయంలో మాత్రం. అది నిజంగా నేను చేసుకున్న అదృష్టం అనుకోవాలి. నాకు దొరికిన స్టూడెంట్స్ కూడా అంత గొప్ప స్టూడెంట్స్ దొరికారు. నా అలాగనే నేను ఎలా కాంప్రమైజ్ అవ్వను, వాళ్ళు కూడా అంతే. అందుకనే వాళ్ళు అలా సక్సెస్ అవ్వగలుగుతారు. ఎప్పుడైనా సరే ఏదైనా అంతే. చూడండి అసలు ఎంత హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. ముందు ప్రాక్టీస్లో ఎంజాయ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇది కప్పలాగా బెళ్ళలాగా వెళ్తున్నాడు, ఇది మావాడండో ప్రదీప్ అన్నాడు, మా స్టూడెంట్ అన్నాడు కదా ప్రదీప్, కప్ప అనుకున్నారు. బల్లి కాదు, కప్ప కాదు, ఇదిగో ఎస్ మొత్తం తొండే. నా ప్రొఫెషనే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అండి. మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవంతా కూడా నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను అందరికీ ట్రైనింగ్ ఇచ్చే నా డ్యూటీ, నా ప్రొఫెషన్ అది. ఓకే. మీరు ఈ జాబ్ ఎలా చేస్తారో నా ప్రొఫెషను, నా చాలా ఇష్టం నా ప్రొఫెషన్ అంటే ఫ్యాషన్. సో మంచిగా ఏంటంటే ఒక 36 సంవత్సరాల నుంచి నేను ఇదే పనుల్లో ఉన్నాను. మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ ఇవ్వడం, గ్రూప్ ట్రైనింగ్స్, పర్సనల్ ట్రైనింగ్స్, అలాగా నా డ్యూటీ అదే. ఓకే. ఇదిగోండి విజయ్ దేవరకొండ గారు వాళ్ళ బ్రదర్ ఆనంద్ దేవరకొండ, ఈయన చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఆయన స్టార్ట్ చేసిన రోజున చేసిన ప్రాక్టీస్ అది. చాలా మంచి వ్యక్తి, చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు ఆయన. మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్, కరాటే, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చే ఫిట్నెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది. చూడండి,
మనం త్వరలోనే ఫిట్నెస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చేశాను, టైం వీలు పడక ఇంకా నేను చేయలేక ఆగాను. ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా చేస్తాను, ఎందుకంటే యువతలో సెల్ఫ్ డిఫెన్స్ ఇంపార్టెంట్, ఫిట్నెస్ ఇంపార్టెంట్. బట్ అది త్వరలో మాత్రం పెడతాను. ఫిట్నెస్ వీడియో చాలా ఇంపార్టెంట్ కదా, ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లోనూ అందరికీ అవసరమే. సో అన్నట్లుగా ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పేది మంచి బలమైన ఆహారం తినండి, మంచి ఫుడ్. మీరు తినే ఫుడ్ ఏంటి అనేది చూడండి ఒకసారి. మంచి ఫుడ్ తినండి, మంచి బలంగా తయారవ్వండి. ఏదో ఒకటి శారీరక వ్యాయామం, శారీరక కష్టం. ఇవ్వండి లెగ్స్ సంబంధించిన వర్కౌట్లో స్నేహంగా చేస్తున్నారు చూడండి. బెల్ట్ కట్టేసి రెసిస్టెంట్ బ్యాండ్ చాలా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. దాంతో పుల్ చేస్తూ ఉంటే జాయింట్స్ అన్ని కూడా మొత్తం ఫ్రీ అయిపోతాయి. మార్షల్ ఆర్ట్స్ మంచి ఎక్సర్సైజ్ ఇది. విదూష్ణి గారు చాలా మంచి స్టూడెంట్, అయ్యా బాబు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు. ఇవి చాలా మంచి వర్కౌట్ చేస్తారు. అసలు నేనన్నా తగ్గుతానే వాళ్ళు చూసుకొని వాళ్ళు మాత్రం సార్ కమా నెక్స్ట్ ఏం చేస్తా సార్ అంటే 1 hour చేసి ఒళ్ళంతా తెలిసిపోయి చెమటలు పెట్టి 500 calories బర్న్ అయిపోతాయి వాళ్ళకి. అయినా సరే చేయడం సిద్ధంగా ఉంటుంది. అంటే సబ్జెక్ట్ అంత బాగుంటుంది. అది మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ అనేది బోర్ ఫీల్ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది గాడ్ గిఫ్ట్. అదిగోండి మన అర్జున్ గారు, బిగ్ బాస్ అర్జున్ గారు అసలు ప్రాక్టీస్ సెషన్లో కాంప్రమైజ్ అవ్వరండి. ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ వీడియో ఉంది, నెక్స్ట్ టైం మళ్ళీ పెడతాను. చాలా చాలా బాగా చేస్తారు. వీళ్ళందరూ అంత బాగా చేయబట్టే సక్సెస్ అయ్యారు. ఆర్టిస్టులు గాను లైఫ్లోనూ కూడా సక్సెస్ అవ్వడం కారణం ఏంటంటే కష్టపడాలి అంతే. ఈయన కూడా చాలా చాలా బాగా చేస్తారు కష్టపడి. అర్జున్ గారు చూడండి, నెక్స్ట్ పెడతా. ఈయనండి చరణ్ గారు, మహా రాక్షసులు లాంటి ప్రాక్టీస్. ఇదివరకైతే ఆయన 3 పూటలు చేసేవాళ్ళు. మీరు 3 పూటలు తిన్నామంటారు కదా, అలా 3 పూటల వరకు కూడా చేసేవారు. ఆయన ఎంతో మంది విలన్స్తోనూ, పెద్ద అన్ని భాషల విలన్స్తోనూ, హీరోస్తోనూ యాక్ట్ చేశారు. ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫైటర్ కూడా ఆయన చరణ్ గారు. ఇక మావాడు మడొచ్చాడు. చూడండి, ఇవన్నీ కూడా సీనియర్స్ అయితే కానీ ఇవి ఉండవు మీకు. దీని గురించి జస్ట్ మీకు చూడడం కోసం పెట్టా అంతే, ఒక ఐడియా రావడం కోసం అంతే. కానీ ఫిట్నెస్ అంటే నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఎలాగా, దానికోసం పెట్టాను. ఓకే, చూసారు కదా వీడియోస్ ఎలా ఉన్నాయి. ఓకే, అసలు ఇంకా నేను కొన్ని వీడియోస్ మాత్రం పెట్టాను, మీకు ఇంకా పెట్టాల్సినవి చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ ఎప్పుడన్నా ఒకసారి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు హెల్తీగా ఉంటారు. మీరు హెల్తీగా ఉంటే మీరు చేసే ప్రతి ఒక్క వర్క్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జై హింద్.